యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత 4వ టెస్టులో గెలుపొందింది. మెల్బోర్న్ వేదికగా ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఆసీస్ని ఓడించింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 20 వికెట్లు కుప్పకూలగా, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. ఈ పిచ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెత్త పిచ్ కారణంగానే ఓటమి పాలయ్యామని పరోక్షంగా వెల్లడించారు. 2 రోజుల్లోనే 36 వికెట్లు పడటం మరీ దారుణమని అభిప్రాయపడ్డారు. ఇదొక క్లిష్టమైన మ్యాచ్ గా చెప్పిన స్మిత్ చాలా త్వరగా ముగిసిందని, తాము 50 నుంచి 60 పరుగులు అదనంగా చేసి ఉంటే చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్ళమన్నారు. ఫలితం కూడా మాకు అనుకూలంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్న స్మిత్ ఆ తర్వాత బ్యాటింగ్లో దూకుడుగా ఆడి బంతి ఆకారాన్ని దెబ్బతీశారన్నారు. 2 రోజుల్లోనే 36 వికెట్లు పడడం దారుణమన్నారు. పిచ్ పై గడ్డిని కొంచెం తగ్గించినా, తయారీలో చిన్న మార్పులు చేసినా బాగుండేదని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు పూర్తిగా బౌలింగ్ కు అనుకూలంగా ఉన్నాయని, తాము వాటికి తగ్గట్టుగానే ఆడాల్సి వచ్చిందని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా ఎంసీజీ పిచ్ ను తీవ్రంగా తప్పుపట్టారు. ఇది మంచి టెస్ట్ పిచ్ కాదన్నారు. ఇది పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా తయారైన వికెట్ గా అభివర్ణించారు. బౌలర్లు వికెట్లు తీయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని కుక్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 29.5 ఓవర్లలో 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆల్అౌట్ అయింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, క్యామరూన్ గ్రీన్ మాత్రమే 2 అంకెల స్కోర్ చేయగా, మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇందులో 3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. తర్వాత 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.